ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్ లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసారా జర్నలిస్టుల మీద. అలా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమైంది యూట్యూబర్లు, సోషల్ మీడియానే. రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయాలనేటువంటి ఉద్దేశం ప్రజలకేం లేకుండే. తీన్మార్ మల్లన్న రెక్కల కష్టమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒక్కరినన్నా ఈడ పత్రాలు అందుకుంటున్న వాళ్ళ దాంట్లో ఎవరన్నా ఒకరు పోయిర్రా? కాంగ్రెస్ పార్టీ పక్షాన గొంతెత్తి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని గొంతెత్తితే మమ్మల్ని అరెస్ట్ చేస్తే కనీసం మీరు ఈ స్పందన తెలియజేయలేదు. చాలా మంది మీరు చెప్తారు ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? సోషల్ మీడియా. 183% మంది చెప్తా ఉన్నారు సోషల్ మీడియా ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. ఇక ముఖ్యమంత్రి గారేమో ఇక్కడ యూట్యూబర్లు, బీట్యూబర్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పి తోసిన కాడికి సోషల్ మీడియాని ఎంట పెట్టుకొని తిరిగినటువంటి వాడు ఇలా బేవకూఫ్ అయిపోయాడు.